హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క రెండు రాష్ట్రాల విద్యార్థులకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ టైపులో ఎలా వచ్చినా ఉపయోగపడే విధంగా మా ప్లాటో యాజమాన్యం మీకు డైలీ కరెంట్ అఫైర్స్ చేరవేస్తుంది సార్. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ సార్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ 50 పైగా ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే సార్. ఒక జనరల్ స్టడీస్లో కీలకమైన పాత్ర పోషిస్తారు కరెంట్ అఫైర్స్. మా ప్లాటో ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో మరి ఆన్లైన్ యాప్ను రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి సార్. చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా మీకు వస్తాయి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2021 సంవత్సరం మే 13 నుండి 16 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సమావేశాన్ని సింగపూర్లో నిర్వహించనున్నారు సార్. 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థను క్లాస్ ఎం స్క్వాబ్ స్థాపించారు సార్. ఈ సంస్థ ప్రతి సంవత్సరం సార్ ఇక్కడ సమావేశాలను స్విట్జర్లాండ్ దేశంలో దావోస్లో నిర్వహిస్తారు సార్. దావోస్లో ఒక ముఖ్యంగా సార్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే యొక్క ఆర్గనైజేషన్ సార్. ఇది ప్రపంచ ఆర్థిక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క అంటే వివిధ దేశాల యొక్క అధినేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వివిధ దేశాల ఆర్థిక మంత్రులు కూడా ఆ సమావేశాలకు హాజరై ప్రపంచ పారిశ్రామికవేత్తలను, ప్రపంచ అధినేతలందరినీ కూడా ఒకే వేదిక వద్ద తీసుకొస్తున్న ఫోరం సార్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 50వ సమావేశం నెక్స్ట్ ఇయర్ సింగపూర్లో జరగబోతుంది సార్. ఎవరి ఇయర్ స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతుంది సార్. ఒక సింగపూర్లో నిర్వహించడం, ఒక దావోస్ తర్వాత బయట ఈ సమావేశం నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం సార్. నెక్స్ట్ ఇయర్ మే 13 నుండి 16 జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలో జరగాలి. దావోస్లో ఎందుకు జరగడం లేదంటే దావోస్లో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా స్విట్జర్లాండ్ ఏరియా కరోనా వల్ల ఇంకా కూడా కోలుకోలేదు సార్. ఈ మధ్యన సింగపూర్ కరోనాను జయించింది. ఆహ్లాదకరమైన యొక్క వాతావరణం, పెట్టుబడిదారులకి అనుకూలమైన యొక్క ప్రాంతం అది. ఒక ఆసియా ఖండంలో ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరగడం ఇదే ఫస్ట్ టైం సార్. ఏ దేశం ఏ రంగంలో వెనుకబడతనంలో ఉంది, ఏ దేశం ఏ రంగంలో రాణించలేకపోతుంది, ఆయా రంగాల అభివృద్ధి కోసం, ఆయా రంగాల డెవలప్మెంట్ కోసం ఈ సమావేశాలు జరుగుతుంటాయి సార్. ఎవ్రీ ఇయర్ కూడా వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు సార్. కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. 2021కి మే 13 నుండి 16 వరకు ఎన్నో ప్రపంచ ఆర్థిక సమావేశాలు సింగపూర్లో జరగబోతున్నాయి. లేదా ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే సార్. సార్ ఒక యూగో చావేజు వెనిజులా
అధ్యక్షుడు ఆయన చనిపోయిన తర్వాత వెనిజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు నికోలస్ మద్యూరా. ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 8 నాడు సార్ ఇక్కడ వెనిజులా దేశముకు పార్లమెంటుకు ఎన్నికలను నిర్వహించారు సార్. ఈ ఎన్నికల్లో నికోలస్ మద్యూరాకి 67% ఇక్కడ ఓటింగ్ లభించింది సార్. ఇక్కడ అమెరికా మద్దతుదారుడు దారుణంగా ఓడిపోయారు సార్. హ్యూగో చావేజ్ వెనిజులా మాజీ అధ్యక్షుడు, వెనిజులా రాజధాని కారాకస్, వెనిజులా క్యాపిటల్ సార్. ఏంజైల్ జలపాతం సార్. ఒక లాటిన్ అమెరికా దేశాల్లో సార్ ఇక్కడ ప్రధానమైన కంట్రీస్లో వెనిజులా ఒకటి, క్యూబా కంట్రీ సార్ వచ్చేసింది. ఈ దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీని అంతం చేయడానికి, ఈ దేశాల ప్రభుత్వాలను కొలాప్స్ చేయడానికి ఎన్నో ఏండ్ల నుండి అమెరికా అక్కడ కృత్రిమంగా అక్కడున్న యొక్క నాయకుల్ని కొద్దిమందిని ఏర్పాటు చేసుకొని కృత్రిమంగా డబ్బులు ఇచ్చి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా కూడా అమెరికా ఆటలు అక్కడ సాగలేవు సార్. కొన్ని సందర్భంలో అంటే నికోలస్ మద్యూరా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా సహకారంతో అక్కడున్న ప్రతిపక్ష నాయకుడు స్వాధీనం చేసుకోవాలని చూసినా కూడా సాధ్యం కాలేదు సార్. వెనిజులా దేశంలో, ఒక లాటిన్ అమెరికా దేశాల్లో ఒక చమురు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది సార్ వెనిజులా. ఆ చమురు బావుల్లో అమెరికా మద్దతుదారులను అక్కడ కొద్దిమంది కూడగట్టుకొని వాళ్ళని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చినా కూడా వెనిజులా ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోయారు సార్. ఒక భారత్తో పాటు నోట్లు రద్దు చేసుకొని వెనకకు తగ్గిన దేశం కూడా వెనిజులా కంట్రీ సార్. ఒక ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం సార్. ఇది కరోని నదిపై ఉంది. ఇక్కడే ఉంటుంది సార్ వెనిజులా దేశంలో. అతిపెద్ద జలపాతం అంటే ప్రపంచంలో అతిపెద్ద జలపాతం అంటే సార్ వచ్చేసింది ఉత్తర అమెరికాలో సెయింట్ లారెన్స్ నదిపై ఉన్న నయాగరా జలపాతం సార్. ఎత్తైన జలపాతం అంటే ఏంజెల్ సార్. విమానాల ద్వారా మాత్రమే ఈ జలపాతాన్ని చూడగలుగుతున్నారు సార్. వచ్చేసి ఇక్కడ వాడు పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ సార్ ఏ టైప్లో బిట్టాడని మీరు క్యాచ్ చేయాలి సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే సార్ ఈ మధ్యనే 2020 సంవత్సరం డిసెంబర్ 8 నాడు ఏ దేశం అధ్యక్ష పదవికి ఎలక్షన్ నిర్వహించారు. వెనిజులాకి ఎన్నోసారి నికోలస్ మద్యూరా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సోషలిస్టు యునైటెడ్ పార్టీ నుండి. ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 9 నుండి
10 రోజుల పాటు భారత సైనిక దళాల ప్రధాన అధికారి మనోజ్ ముకుంద నరానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల పర్యటన సరికడ వచ్చేసి సార్, ఒక భారతదేశం యొక్క సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ ముకుంద నరానే రేపటి నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా యొక్క ప్రాంతాలు కూడా సందర్శించబోతున్న సంఘటన సార్. ఇరు దేశాల మధ్య సైనిక శక్తిని బలోపేతం కోసం, ఇరు దేశాల మధ్య సైనికులు శిక్షణ ఇవ్వడానికి, ఇరు దేశాలు అనుసరిస్తున్న యొక్క విధానాలకు అనుకూలంగా ఆ రెండు దేశాల యొక్క సైనిక అధికారులతో, ఆ దేశ అధినేతలతో కూడిన సమావేశం కాబోతున్నారు సార్. ఒక అబ్దుల్లా కింగ్ యొక్క యూనివర్సిటీని, అదేవిధంగా సౌదీ అరేబియా, అదేవిధంగా సార్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క సైనిక ప్రధానమైన కార్యాలయాలు కూడా సందర్శించబోతున్న సంఘటన సార్. ఈ మధ్యనే 2020 సంవత్సరం నవంబర్ 3 నుండి నవంబర్ 6 వరకు నేపాల్ దేశాన్ని పర్యటించి నేపాల్ యొక్క ప్రెసిడెంట్ నుండి జనరల్ సైనిక హోదాను కూడా స్వీకరించిన వ్యక్తి మనోజ్ ముకుంద నరానే. రేపు పోటీ పరీక్షలో అడగబోతున్న బిడ్ సార్ కరెంట్ అఫైర్స్ పరంగా ఒక 2020 సంవత్సరం డిసెంబర్ 9 నుండి డిసెంబర్ దాదాపు 10 రోజుల పాటు భారత సైనిక దళాల ప్రధానాధికారి ఏ రెండు దేశాల సందర్శించారైనా ఈ టైపులు రేపు బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ మనకి ఇక్కడ వచ్చి. ఓకే సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం సార్ 2024లో ప్యారిస్లో నిర్వహించనున్న ఒలింపిక్స్ టోర్నమెంట్లో నూతనంగా చేర్చనున్న క్రీడా అంశాలు స్కర్పింగ్, మరొకటి స్కేటింగ్ బోర్డ్, మరొకటి క్లైంబింగ్, మరొకటి బ్రేక్ డ్యాన్స్. ఒక బ్రేక్ డ్యాన్స్ తరా యొక్క బ్రేక్ డ్యాన్స్ ఈ తరా చెందిన యొక్క క్రీడా సార్. ఇది ఆల్రెడీ 2018లో యూత్ ఒలింపిక్స్లో ఈ బ్రేక్ డ్యాన్స్ తర క్రీడను ప్రవేశపెట్టారు. మానవుని యొక్క శరీర ఆకృతి, వివిధ కళా నృత్యాలు ఈ యొక్క బ్రేక్ డాన్స్ క్రీడలో ఉంటాయి సార్. ఆల్రెడీ రేపు 2021లో టోక్యోలో జరగబోతున్న ఒలింపిక్స్లో స్కేటింగ్ బోర్డులను కూడా నిర్వహించాలనుకున్నారు. ఈ క్రీడలు మళ్ళీ 2024లో కూడా నిర్వహించాలని చెప్పి ఒలింపిక్స్ కమిటీ ప్రకటించడం జరిగింది సార్. అదే ఈ యొక్క బ్రేక్ డాన్స్ తర క్రీడను ప్రధానంగా బ్రిటన్ ఆయా దేశాల్లో ఆడుతుంటారు సార్. రేపు 2024లో ఒలింపిక్స్ నుండి తొలగించనున్న క్రీడా సార్ రెజ్లింగ్ అనే క్రీడాంశం సార్. ప్రజెంట్లీ ఒలింపిక్స్లో టుడే సార్ ఇక్కడ ఈ రోజు వరకు ఒలింపిక్స్లో 28 క్రీడాంశాలు ఉన్నాయి. 27 రగ్బీ సార్,
28 గోల్ఫ్ సార్, ఇక్కడ 28 క్రీడాంశాలు ఉన్నాయి. కామన్వెల్త్లో 19 క్రీడాంశాలు ఉన్నాయి. ఆసియా క్రీడలో 40 క్రీడాంశాలు ఉన్నాయి. ఒలింపిక్స్లో 28 క్రీడాంశాలు ఉన్నాయి. రేపు 2021లో టోకియోలో స్కర్పింగ్ క్రీడ, స్కేటింగ్ బోర్డు క్రీడలు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ 2 క్రీడలు మళ్ళీ 2024లో కూడా కంటిన్యూ చేయబోతున్నారు. ఈ రెండింటితో పాటు క్లైంబింగ్, మరో క్రీడ బ్రేక్ డ్యాన్స్ తర క్రీడ, వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సార్. అదేవిధంగా సార్ వచ్చేసి చెస్ కానీ, స్నూకర్ కానీ, బిలియర్డ్స్ కానీ, ఇంకా ఈ క్రీడలను ఒలింపిక్స్లో గుర్తించలేదు సార్. కబడ్డీ కానీ వచ్చేసి రేపు పోటీ పరీక్షలో సార్, ఈ ప్రపంచంలో అత్యున్నతమైన గేమ్స్ అంటే ఒలింపిక్స్ సార్. 33 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో ఇండియా తిరిగి వస్తున్న యొక్క సంఘటన సార్. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ టైటిల్ రాదో మనకే అర్థం కాని క్రీడలు సార్ వచ్చేసి ఇక్కడ. అందుకే భవిష్యత్తులో ఒలింపిక్స్ లాంటి యొక్క టోర్నమెంట్లో భారతదేశం వచ్చేసి ఇక్కడ సార్ మరి ప్రధానంగా మరిన్ని పథకాలు, కనీసం 10 స్వర్ణాలు సాధించాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు భారత్ ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్. ఒలింపిక్స్ పథకంలో సార్ మొత్తం రింగులు 5 సార్. బ్లూ రింగు యూరోప్ ఖండం, బ్లాక్ ఆఫ్రికా, రెడ్ అమెరికా, ఎల్లో ఆసియా, గ్రీన్ ఆస్ట్రేలియా సార్. 5 రింగ్స్ సార్ వచ్చేసేవి. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్, 2024లో ఒలింపిక్స్ నుండి తొలగించిన క్రీడాంశం ఏది? రెజ్లింగ్. 2024లో ఒలింపిక్స్లో నూతనంగా ప్రవేశపెట్టబోతున్న క్రీడ ఏది? బ్రేక్ డ్యాన్స్ తరహా క్రీడా సార్ వచ్చేసింది. ఇక్కడ నుండి కంపల్సరీ అడగబోతున్నాయి బిడ్లు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 8 నాడు అనిల్ సోని WHO ఫౌండేషన్ సంస్థకు నూతన CEOగా నియమితులయ్యారు సార్. సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఇతను అనిల్ సోని దాదాపు 20 ఏళ్ల పాటు వైద్య ఆరోగ్య రంగంలో అనుభవం కలిగిన అధికారి సార్. భవిష్యత్తులో కరోనా లాంటి యొక్క వ్యాధుల్ని అరికట్టడానికి, ఈ వ్యాధి నిర్మూలనపై, భవిష్యత్తులో రానున్న జబ్బులపై, రాబోతున్న జబ్బులపై, ఉన్న జబ్బులపై నిర్మూలనలో ఎలా మనం ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి WHO ఒక నూతన ఫౌండేషన్ కూడా ప్రారంభించి సార్. ఒక WHO ఫౌండేషన్ ద్వారా వివిధ దేశాలను నిధులు సేకరించి, ఆ నిధుల ద్వారా వచ్చిన డబ్బు ద్వారా కొన్ని వ్యాక్సిన్లు రూపొందించి ప్రపంచ ప్రజలందరికీ మంచి ఆరోగ్య సదుపాయాల్ని అందించాలనే లక్ష్యంతో కొత్తగా WHO ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఒక WHO ఫౌండేషన్కు నూతన CEOగా నియమితులైంది మన NRI పర్సన్, మన ప్రవాస భారతీయుడే సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఇక్కడ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ సార్ 8 నాడు ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ రూపొందించిన ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ను స్వీకరించిన తొలి ప్రవాసీ
భారతీయుడు అంటే సార్ వచ్చేసిన హరీష్ శుక్లా సార్ ఈరోజు 80,000 మంది పైగా కరోనా వ్యాక్సిన్ ఇవాళ అందిస్తుంది సార్ బ్రిటన్. ఒక కరోనా వ్యాక్సిన్ స్వీకరించిన ఈ ఫైజర్ వ్యాక్సిన్స్ ఈరోజు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి అంటే ఈయనే సార్ హరీష్ శుక్లా, ఒక ఎన్ఆర్ఐ పర్సన్ సార్. అదేవిధంగా సార్ 90 సంవత్సరాల వయసులో కరోనా వ్యాక్సిన్ స్వీకరించిన తొలి మహిళ మార్గరెట్ కిరాకిన్ సార్ 90 ఏళ్ళ వయసులో ఈరోజు కరోనా వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్ ఈరోజు బ్రిటన్లో స్వీకరించింది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఇక్కడ 2020 సంవత్సరము డిసెంబర్ 8 నాడు ప్రధానమంత్రి మొబైల్ ఇండియా కాంగ్రెస్ సమావేశాన్ని ప్రారంభించారు సార్. డిసెంబర్ 8 నుండి 10 వరకు జరుగుతుంది సార్ ఈ సమావేశాన్ని టెలికమ్యూనికేషన్ విభాగం వారు కాంగ్రెస్ సైన్స్ అసోసియేషన్ వారు ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు సార్ ఈ సమావేశం సార్. టెలికమ్యూనికేషన్ సిఇఓలు వివిధ టెక్నాలజీ సంబంధించిన సిఇఓలు పాల్గొన్నారు సార్. ఈ సమావేశం థీమ్ సార్ ఇక్కడ ఏందంటే సార్ ఇక్కడ ఈ సమావేశం థీమ్ వచ్చేసారు ఇక్కడ ఇంక్లూసివ్ ఇన్నోవేషన్ స్మార్ట్ సెక్యూరిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశాలకి ప్రాధాన్యత సార్ వచ్చేసి ఒక ఆత్మ నిర్భర్ భారత యోజనలో భాగంగా మన ఇన్నోవేషన్ రంగంలో నూతన సిద్ధాంతాలు ఆవిష్కరించాలి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడాలి, పేటెంటు మేధో సంపదని పెంచుకోవాలి, ఇతర దేశాలకు మేధో సంపద వెళ్ళిపోకుండా ఒక సుస్థిరమైన అభివృద్ధిలో నూతనమైన ప్రాజెక్టులు సృష్టించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడాలని చెప్పి దేశ అభివృద్ధిలో మీ పాత్ర కీలకమైన పాత్ర కూడా పోషించాలి, ఒక స్థిరమైన అభివృద్ధి సాధించాలని చెప్పి అలా మొబైల్ ఇండియా కాంగ్రెస్ సమావేశంలో మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసింది. ఒక 2020 సంవత్సరం డిసెంబర్ 8 నుండి
డిసెంబర్ 10 వరకు మొబైల్ ఇండియా కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం యొక్క థీమ్ ఏంది? ఈ టైపులోనే పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఒక 2020 సంవత్సరానికి యుఎన్ఓ వాణిజ్యం మరియు పరిశ్రమల అభివృద్ధి సంస్థ నుండి ప్రోత్సాహక పెట్టుబడుల అవార్డు లభించింది సార్. ఇక్కడ ఇన్వెస్ట్ ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఒక ఇన్వెస్ట్ ఇండియా అనే సంస్థకి ఒక ప్రోత్సాహక పెట్టుబడుల అవార్డును ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ వాణిజ్యం పరిశ్రమల సంస్థ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇన్వెస్ట్ ఇండియాకి సార్. ఇక్కడ ఇన్వెస్ట్ ఇండియా అనే సంస్థ వివిధ రంగాల యొక్క ప్రోత్సాహకాలని, వివిధ రంగాల పెట్టుబడులు పెట్టి వివిధ రంగాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చి ఆయా పరిశ్రమల అభివృద్ధిలో ఇది కీలకమైన పాత్ర పోషించినందుకే ఐక్యరాజ్య సమితి అవార్డును కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా సార్, ఈ మధ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మరణించిన వ్యక్తి అయిన వీరంజీ సిద్ధార్థ కాఫీ డే లిమిటెడ్ కంపెనీ CEO మరణించారు. ఆయన స్థానంలో ఈరోజు సార్ ఇక్కడ 2020 డిసెంబర్ 8 నాడు ఈ కాఫీ డే సంస్థకు నూతన CEOగా మాలవిక హెగ్డే నియమితులైన సార్. వచ్చేసి ఒక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సార్ ఆయన హెగ్డే. ఆ హెగ్డే వాళ్ళ కంపెనీ సార్ ఇది. ఆ విరజిం సిద్ధార్థ అప్పుల పాలై ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది సార్. ఆ కంపెనీని నడిపించడానికి నా భర్త చేసిన అప్పుల మొత్తం నేను తీరుతా అని చెప్పి ఇలా ఒక కాఫీ డే లిమిటెడ్ కంపెనీకి నూతన CEOగా మాలవిక హెగ్డే ఈరోజు బాధ్యతలు స్వీకరించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఈమె ఒక ప్రపంచంలో కాఫీలో రారాజు అంటే బ్రెజిల్ కంట్రీ సార్. కాఫీ గార్డెన్ ఆఫ్ ఇండియా కర్ణాటక, టీ గార్డెన్ ఆఫ్ ఇండియా సార్ ఇది అస్సాం రాష్ట్రం సార్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ సార్ 8 నాడు అమెరికా ఆఫ్రికన్కు చెందిన మొదటి వారు లాయిడ్ ఆస్టిన్. ఈ లాయిడ్ ఆస్టిన్ సార్ అమెరికా దేశానికి రక్షణ మంత్రిగా
బాధ్యతలను స్వీకరించారు సార్. గతంలో సరితం 2003లో ఇరాక్లో, సిరియాలో, ఇరాన్లో అమెరికా సైన్యాలను ముందుండి నడిపించిన యొక్క కమాండర్ సార్. ముందు ఉండి నడిపించిన కమాండర్ సార్ ఇతను. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఇతను 2016లో రిటైర్ అయ్యారు సార్. ఇక్కడ లాస్ట్ ఇయర్ 2019 సంవత్సరంలో మే 27 నాడు మియామియా రాష్ట్రంలో పోలీసుల దాడిలో మరణించిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య అనంతరం ప్రపంచవ్యాప్తంగా నల్ల జాతి వాళ్ళు ఉద్యమించారు. అలాంటి తరుణంలో ఒక అమెరికన్ చెందిన మొట్టమొదటి వ్యక్తి ఒక లాయిడ్ ఆస్టిన్ అమెరికా యొక్క నూతన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సార్. వచ్చేసి రిపోర్ట్ పరీక్షలు అడుగుతాడు సార్. ఒక అమెరికా జనరల్ సర్జన్ విభాగానికి నూతన అధికారి ఎవరు? వివేక్ మూర్తి. అమెరికా దేశానికి నూతన రక్షణ శాఖ మంత్రి ఎవరు? లాయిడ్ ఆస్టిన్. గతంలో ఎక్కడెక్కడ దళాలకి కమాండర్గా పనిచేశారు. ఈ టైపులు రేపిన గురించి అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో. వరల్డ్లో తొలిసారిగా సార్, ఇక్కడ వరల్డ్లో తొలిసారిగా 15,000 కోట్ల డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతను విడుదల చేసే కృత్రిమంగా సూర్యుడిని సృష్టించిన దేశం చైనా సార్. ఇక్కడ HL2 అటోమిక్ రియాక్టర్ సార్ వచ్చేసి దీని పేరు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కృత్రిమంగా ఒకవైపు కరోనా కోరలో ఉండి, ఒకవైపు కరోనాకి ఇబ్బందులు ఉండి కూడా ఇలా ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా కృత్రిమంగా ఒక సూర్యుడిని సృష్టించిన తొలి కంట్రీ అంటే చైనా కంట్రీ సార్. HL2 అటామిక్ రియాక్టర్ సార్ దీని పేరు. 2006లో సార్ తయారీ ప్రారంభించారు సార్. ఇది తయారీ ప్రారంభించారు. ఈ మధ్యనే చంద్రమండలం మీద ఉన్న నీటిని, చంద్రమండలం మీద ఉన్న ఖనిజాలు, లవణాలు కూడా భూమికి తీసుకురావడానికి చాంగే పై నౌకను పంపించి ఇలా ప్రపంచ చరిత్ర సృష్టించిన చైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక సూర్యుడి మీదకి పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహ నౌకను పంపుకున్న కంట్రీ 2018 ఆగస్టు 12 నాడు అమెరికా అయితే, ఈ ప్రపంచంలో కృత్రిమంగా ఒక సూర్యుడిని సృష్టించిన తొలి కంట్రీ అంటే చైనా దేశం సార్. వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు ఏ టైపులు అడిగినా కూడా బిట్టి మీరు క్యాచ్ చేయాలి సార్. సార్ ఒక 2020 సంవత్సరం అంటే 2021 సార్. ఇక్కడ 21లో 16వ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటు శ్రీలంకలో నిర్వహించనున్నారు సార్. 2022కు పాకిస్తాన్లో
నిర్వహణ సార్. ఒక 1984లో తొలిసారిగా ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించారు సార్. 2018-15వ టోర్నమెంట్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించారు సార్. ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఆసియా కప్ క్రికెట్ను గెలుచుకున్న జట్టు భారత జట్టు సార్. వచ్చేసి రేపు స్పోర్ట్స్ నుండి సార్ 2021కి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఎన్నో టోర్నమెంటు శ్రీలంకలో జరగబోతుంది. 2022కి ఎక్కడ జరగబోతుంది. ఇలా మనకు రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ పోటీ పరీక్షలు ఏ టైపులో అడిగినా కూడా మీరు బిట్టు క్యాచ్ చేయాలి సార్. ఒక్క మారు కూడా ఇంపార్టెంట్ సార్. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ సార్. ప్రతి అవర్ కూడా ఇంపార్టెంట్ సార్. ఇలా హైదరాబాద్లో లక్షల మంది వచ్చారు సార్. ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్ అనగానే ఈ రెండు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు ఇలా కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు సార్. లైబ్రరీలు కూడా పూర్తి నిండిపోయినాయి సార్. చదివే విద్యార్థులు చదువుతూనే ఉన్నారు సార్. చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు స్వస్తి వాళ్ళకి ఇలా కాంపిటేటివ్ అయి పరిగెడుతున్నారు సార్. అందుకే ఈసారి నువ్వు ఒక విజేతగా అడుగు పెట్టాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ సార్ 8 నాడు సార్ ఇక్కడ ప్రధానంగా ఆగ్రా మెట్రో రైలు పనుల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇప్పుడే జస్ట్ 43 నిమిషాల క్రితం సార్. సుమారు ఈ యొక్క మెట్రో రైలు మార్గం సార్ 29.4 కిలోమీటర్ల యొక్క దూరం సార్. ఇది సుమారు 8,000 కోట్ల పైగా ఖర్చు సార్. ఇది 26 లక్షల మంది సార్ ఇక్కడ ఆగ్రా పట్టణంలో ఉన్నారు సార్. ఆగ్రా సార్ ఇది. ఇక్కడ ఆగ్రా కోట, ఆగ్రా ప్రాంతం, వివిధ చిన్న చిన్న ప్రాంతాలను కలుపుతూ 29.4 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న యొక్క ఒక మెట్రో రైల్ నిర్మాణానికి ఈరోజు మోడీ శంకుస్థాపన చేశాడు సార్. ఇక్కడ ప్రజల యొక్క రాకపోకలు వేగవంతం అంటే రాకపోకలు సార్ ఇక్కడ తీవ్రమైన యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి రద్దీలో. అందుకే మెట్రో రైల్ సౌకర్యం కావాలని చెప్పి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసే సంఘటన సార్. ఒక 1984 అక్టోబర్ 25 నాడు సార్ దేశంలో తొలిసారిగా ఇందిరాగాంధీ కలకత్తా మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించింది సార్. వచ్చేసి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సార్ ఎక్కడ ఒక మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారంటే కలకత్తాలో 1984 అక్టోబర్ 25 నాడు ఇందిరాగాంధీ సార్. ఈ దేశంలో మెట్రో రైలు సృష్టికర్త జి శ్రీధరన్ మెట్రో రైలు సృష్టికర్త. 2017 నవంబర్ 28 నాడు కుకట్పల్లి మియాపూర్ల మధ్య ఒక మెట్రో రైలు మార్గాన్ని మోడీ ప్రారంభిస్తే ఈరోజు ఆగ్రాలో మెట్రో రైల్ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. సార్ ఇక్కడ బసార్ దీవి సార్. ఇక్కడ ఈ బసా అంటే కాక్స్ బ్లాక్ ప్రాంతంలో ఉన్న 20 ఏండ్ల నుండి దాదాపు 20 సంవత్సరాల నుండి ఉన్న
ఒక రోహింగ్యా ముస్లింలను ఈ యొక్క బాసర్ దీవికి తరలిస్తుంటే ఈ చాసర్ దీవికి తరలిస్తుంటే పెద్ద ఎత్తున రోహింగ్యా శరణార్థులు ఉద్యమిస్తున్నారు. ఇక్కడ ఒక మయన్మార్లో రఖ్వీ అనేక రాష్ట్రం సార్. ఆ రఖ్వీ అనేక రాష్ట్రంలో 15 లక్షల మందిగా రోహింగ్యా కుటుంబాలు ఉంటాయి. అక్కడున్న రోహింగ్యా కుటుంబాలకి ఐఎస్ఐ ఉగ్రవాదులకి సంబంధాలు ఉన్నాయని చెప్పి మయన్మార్ యొక్క సైనిక ప్రభుత్వం సైనికులు వీళ్ళపై దాడి చేస్తే అమాయకమైన యొక్క రోహింగ్యాలు తప్పించుకొని వచ్చి బంగ్లాదేశ్లో స్థిరపడ్డారు. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ఎప్పటి నుంచో వీళ్ళపై దాడులు జరుగుతున్నాయి. మన పెద్ద ఎత్తున 2017లో దాడి జరిగితే ఆ సైనిక దాడిపై చర్య తీసుకోవాలని చెప్పి గాంబియా దేశం మయన్మార్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఫిర్యాదు చేసిన సంఘటన సార్ వచ్చేసింది. సార్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సార్. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా అమెరికా ఆఫ్రికన్ లాయిడ్ ఆస్టిన్ ఈరోజు బ్రిటన్లో కరోనా వ్యాక్సిన్ స్వీకరించిన తొలి భారతీయుడు ఎన్ఆర్ఐ పర్సన్ హరీష్ శుక్లా. ఈరోజు ఆగ్రాలో మెట్రో రైల్ నిర్మాణం శంకుస్థాపన. ఈరోజు మొబైల్ ఇండియా కాంగ్రెస్ సమావేశం. రేపు 2021లో ఒలింపిక్స్లో ప్రవేశపెట్టబోతున్న క్రీడాంశాలు. 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం. వీటి గురించి తప్పనిసరిగా బిట్లు ఉంటాయి సార్. పోటీ పరీక్షలు గ్యారెంటీ అడుగుతాడు సార్ వీటి గురించి వచ్చేసి. ఈరోజు 2020 సంవత్సరం డిసెంబర్ 8 నాటికి సార్ ఇక్కడ ఒక సార్క్ సంస్థ ఆవిర్భవించి 35 ఏళ్ళు కూడా ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది సార్. ఇక్కడ ఒక సార్క్ సంస్థ ఏర్పడి సార్ ఇది ప్రపంచంలో వివిధ దేశాలు వివిధ సంస్థల పేరుతో అభివృద్ధిలో ముందుకు పోతున్న యొక్క తరుణంలో భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈ దేశాల యొక్క రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లోనే యొక్క చనిపోతున్న యొక్క సంఘటన సార్. ఒక రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరక ముందుకే రైతు దళారుల చేతిలో వడ్డీ వ్యాపారస్తుల చేతిలో అనేక రకాలుగా దగా మోసానికి గురవుతున్నాడు. అందుకే ఒక దక్షిణాసియా దేశాల యొక్క ప్రజల సంక్షేమం కోసం దక్షిణాసియా దేశాల అభివృద్ధి కోసం ఈ ఆసియా ఖండంలో బలమైన దేశాలుగా వెళ్ళాలనే యొక్క లక్ష్యంతో పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ అధినేత జియాఊర్ రెహమాన్ ఈ సంస్థను ప్రతిపాదిస్తే తొలిసారిగా 7 దేశాలతో ఏర్పడితే 8వ దేశం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ 2007లో సభ్యత్వం తీసుకుంది. ఈ సంస్థలో సభ్యత్వం ఉండి ఇంతవరకు ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించని ఏకైక దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్లో జరగలేదు సార్. 18 సమావేశాలు జరిగితే ఇండియాలో 1986 బెంగళూరు, 1995 ఢిల్లీ, 2007లో ఢిల్లీ 3 టైమ్స్ నిర్వహించారు సార్. ఈరోజు సార్క్ ఏర్పడి ఒక దక్షిణాసియా దేశాల ప్రజల సంక్షేమ సంస్థ ఏర్పడి 35 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిన సంఘటన సార్. ఓకే, మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. వారం రోజుల యొక్క కరెంట్ అఫైర్స్ కూడా మీకు సండే నాడు ఎగ్జామ్ ఉంటుంది. ఈసారి జనరల్ స్టడీస్ పేపర్ సార్. ఈ పేపర్ మీద ఎగ్జామ్ ఉంటుంది సార్. కాబట్టి చాలా బాగా చదవండి సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ పేపర్ ఎలా అడుగుతున్నాడు బిట్టు ఏ టైపులో అడుగుతున్నాడు అని చెప్పి విద్యార్థులకు ఒక అవగాహన ఉండాలని చెప్పి మా ప్లాటో యాజమాన్యం మీకు ఇక్కడ ఈ విధంగా కూడా మీకు అందిస్తున్న సంఘటన సార్. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మా ప్లాటో ఆన్లైన్ క్లాసెస్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోండి, కొనుగోలు చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.